ప్రియులరా, దేవుని వాక్యంలో నుండి 23వ కీర్తన చివరి వచనం చదువుకుందామండి. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేయుదును. ప్రియులరా, ఇది దావీదు మహారాజు దేవుడిని తన కాపరిగా చేసుకున్నప్పుడు మాట్లాడగలుగుతున్న మాటలు. దావీదుకి తెలుసు దేవుడు ఎంత మంచి కాపరో. ప్రియులరా, దావీదు జీవితంలో చాలా క్లిష్టమైన అరణ్య ప్రాంతాలలో గొర్రెలను కాయవలసి వచ్చింది, క్రూర మృగాలు తిరిగే ప్రాంతములలో. అలాంటి సమయంలో దావీదుకి దేవుడే కాపరిగా ఉన్నాడు. సింహముల శబ్దములు వినబడినప్పుడు, తోడేళ్ల శబ్దములు వినబడినప్పుడు, ఎలుకబంటి శబ్దము వినబడినప్పుడు, ప్రియులరా, వెంటనే ఒక గొర్రె కూడా ఏం చేస్తుందో తెలుసండి. ఈ క్రూర మృగాల శబ్దం వినబడినప్పుడు ఆ క్రూర మృగం ఎటేపు నుంచి అరిసిందా అని అటువైపు చూడదు. వెంటనే ఏం చేస్తుందంటే, నా కాపరెక్కడున్నాడు, ఏంటి నా కాపరెక్కడున్నాడు అని ప్రియులరా ఆ కాపరి కోసం చూస్తూ ఉంటుంది. నా కాపరెక్కడున్నాడు, అది ప్రియులరా ఆ గొర్రె యొక్క ఆశ ఏంటి అంటే, నా కాపరెక్కడున్నాడు, నా కాపరెక్కడున్నాడు, నన్ను కాపాడే కాపరి నాకు కావాలి అని ఆ కాపరి వైపు చూస్తూ ఉంటుంది. ఎంత గొప్ప విషయం. దావీదు క్రూర మృగాలు తన వెంట ఉన్నప్పుడు, తన మీద పడుతూ ఉన్నప్పుడు, సౌలు దగ్గర ఆయుధాలు మోస్తూ తిరుగుతూ ఉన్నప్పుడు, సౌలు దగ్గర సైనిక అధికారిగా ఆయన పంపించే అనేక యుద్ధాలలో దావీదుకి నష్టం జరగాలి అని క్లిష్ట పరిస్థితుల్లోనికి, ఇబ్బందికరమైన యుద్ధాల్లోనికి దావీదును పంపించినప్పుడు కూడా, సౌలు పంపించినప్పుడు, అబ్షాలోము తరుముతూ ఉన్నప్పుడు, కొండలు లోయల్లోనికి వెళ్ళి తన ప్రాణములు అరచేతుల్లో పెట్టుకొని మరణమునకు తనకు బెత్తెడంత దూరము మాత్రమే ఉన్నప్పుడు, దావీదు దేవుడిని తన కాపరిగా చేసుకున్నాడు. ఈ సమయాలన్నిటిలో మరణం తన దగ్గరకు వచ్చిందా, కాపరి వైపు చూసేవాడు. కాపరి స్వరానికి, కాపరి నడిపింపుకి, కాపరి కాపుదల కోసం ఎల్లప్పుడూ కాపరి వైపు తిరుగుతూ ఉండేవాడు. ప్రియమైన సంఘమా, నీవు నేను కూడా ఎల్లప్పుడూ కాపరి వైపు తిరిగే వారంగా ఉండాలి. నా గొర్రెలు నా స్వరము వినును, నా గొర్రెల కోసం అవసరమైతే నేను నా ప్రాణాన్ని కూడా పెడతాను, నా చేతులలో నుండి నా గొర్రెలను ఎవ్వరూ అపహరింపలేరు. ప్రియులరా, ఏమి దేవుడు మన దేవుడు. ప్రియులరా, ఎంత గొప్ప దేవుడు. అందుకే దావీదు మహారాజు అంటున్నాడు, ఆయన నాకు కాపరిగా ఉన్నాడు కాబట్టి చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేయబోతూ ఉన్నాను. అంటే నా జీవితం యొక్క ముగింపు. ఈ ఉదయకాలం కొంచెం ఎక్కువగా మరణము అనే పదం వస్తుంది. దాన్ని గురించి ఆందోళన చెందొద్దు. అది దీవెనకరమైన పదమే. క్రైస్తవుడికి ప్రమోషన్ ఇవ్వాలి అంటే ఖచ్చితంగా ఏముండాలి ప్రియులరా? ఉండాల్సిందే, ఖచ్చితంగా ఉండాలి. అది లేకపోతే అసలైన ప్రమోషన్ రాదు. విశ్వాస జీవితంలో సరైన ప్రమోషన్ మరణమే ప్రియులారా. అయితే ఈ ఉదయకాలం ఒక వ్యక్తి తాను మరణించే సమయంలో దావీదు వలె, నా ముగింపు అద్భుతంగా ఉండబోతుంది, నా మరణము కూడా, నా మరణ దినము దీవెనకరంగా ఉండబోతుంది, నేను ఆ తరువాత చిరకాలం, ఇప్పుడు భూమి మీద దేవుని మందిరంలో ఉంటున్నాను,
ఆ తర్వాత పరలోకంలో యుగయుగాలు చిరకాలము దేవుని మందిరములో నివాసం చేయబోతున్నాను అంటే ప్రియులారా, తన మరణ విషయంలో స్థిరమైన నిశ్చయత కలిగి ఉన్నాడు. దావీదుకి కొన్ని విషయాలు తెలుసు. ప్రియులారా, ప్రతి వ్యక్తి జీవితంలో కూడా 3 ప్రాముఖ్యమైన విషయాలు. గత వారం చెప్పాను, దేవుని చిత్తమైతే వచ్చే వారం నేను కొనసాగిస్తాను అని. ప్రియులారా, 3 ప్రశ్నలు ఎల్లప్పుడూ మనం జాగ్రత్తగా వేసుకుంటూ మనం పరీక్ష చేసుకుంటూ వెళితే బహుదీవెనకరంగా మారతాయి. నేను ఎలా మరణించబోతున్నాను అనగా, నేను మరణించే సమయములో నా ఆత్మీయ స్థితి ఎలా ఉండబోతుంది? ఇది మొదటి ప్రశ్న. నేను ఎలా మరణించబోతున్నాను అనగా, నా మరణ సమయములో నా ఆత్మీయ స్థితి ఎలా ఉండబోతున్నది. 2, నీవు మరణించినప్పుడు అనగా మనం మరణించినప్పుడు మనతో వచ్చేవారు ఎవరు? ఖచ్చితంగా రాబోతున్నారు. ఎవరు రాబోతున్నారు? మనం మరణించినప్పుడు మనతో వచ్చేవారు ఎవరు? ఇది రెండవ ప్రశ్న. 3, మనము మరణించినప్పుడు ఎక్కడికి వెళ్ళబోతున్నాము? మనము మరణించినప్పుడు ఎక్కడికి వెళ్ళబోతున్నాం? ఈ 3 ప్రశ్నలు. ఈ 3 ప్రశ్నలకు ప్రియులారా 23వ కీర్తనలో ఆన్సర్లు ఉన్నాయి. ప్రియులారా, ఒక మనిషి ఎక్కడ చనిపోబోతున్నాడు, ఏ సమయంలో చనిపోబోతున్నాడు, అది ప్రాముఖ్యమైనది కానే కాదు. ప్రియులారా, మనం ఈ 3 ప్రశ్నలకు సమాధానము ఇవ్వగలిగిన వారముగా మనం ఉండాలి. ప్రియులారా, మొదటిగా ఒక్కొక్క దాన్ని గురించి ఈ దినం చూసుకుందాం. ఏ విధంగా మరణించబోతున్నాం అనగా, మనం మరణించే సమయంలో మన ఆత్మీయ స్థితి ఎలా ఉండబోతూ ఉన్నది? ఇది చాలా ప్రాముఖ్యం. ప్రియులారా, 23వ కీర్తన 2వ వచనంలో దావీదు మహారాజు అంటున్నాడు, ఎక్కడ పరుండ చేయబోతున్నాడంట? దావీదును ఎక్కడ పడుకోబెట్టబోతున్నాడు? దావీదు ఎక్కడ విశ్రాంతి తీసుకోబోతున్నాడు అంటే ప్రియులరా, పచ్చిక గల చోట్ల. ఆ మాట చాలా ప్రాముఖ్యమైనది. ప్రియులరా, ఈ మాట లోపలికి వెళ్ళబోయే ముందు మనం మరణించే సమయంలో ప్రియులరా ఒక్క మాట గుర్తుపెట్టుకోవాలి. అసలు నేను ఎంతకాలం బ్రతికాను అన్నది విషయం కానే కాదు. బ్యాంకులో నేను ఎంత బ్యాలెన్స్ పెట్టి నా జీవితాన్ని ముగిస్తున్నాను, నా కుటుంబం కోసం ఏమేమి సంపాదించి పెట్టాను, ఎన్ని ఫ్లాట్స్ కొన్నాను, ఎంత పొలాలు కొన్నాను, ఎన్ని ఆస్తులు కూడబెట్టాను, ఎన్ని సిటీస్లో నాకు ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, నేనెంత చదువుకున్నాను, నాకెంతమంది స్నేహితులు ఉన్నారు. ప్రియులరా, ఇలాంటి విషయాలు ఏమీ కూడా ప్రాముఖ్యమైనవి కానే కాదు. ప్రియులరా, ఈ విషయాలను మనం గుర్తుంచుకోవాలి. ఒక వ్యక్తి తాను మరణించే సమయంలో గుర్తు పెట్టుకోవలసిన విషయము, నా ఆత్మీయ స్థితి అలాగా ఉన్నది. దావీదు ఇక్కడ చెప్తున్నాడు, నేను పచ్చిక గల చోట్ల. పచ్చని రంగు దేన్ని సూచిస్తుందంటే సమాధానమును సూచిస్తూ ఉంటుంది. ప్రియులరా, మన భక్తి జీవితంలో మనం సమాధానము కలిగి బ్రతకాలి. పచ్చని పచ్చిక అనేది నిండైన సమాధానానికి సాదృశ్యంగా ఉంది. మనం నిండైన సమాధానం కలిగి బ్రతకాలి. ప్రియులరా, సమాధానం కాపాడుకుంటున్నావా? అందరితో మన మరణ సమయం వచ్చేసరికి మనం సమాధానముతో జీవితాన్ని ముగించాలి. విరోధులు ఉండకూడదు, అసమాధానం ఉండకూడదు.
హృదయంలో అంతరంగములో ఏ విధమైన అసమాధానమో ఎవరి మీద ఉంచుకోకూడదు. అందుకే దేవుడు, నీ బలిపీఠము దగ్గరకు నీవు నాకు అర్పణ అర్పించటానికి వచ్చేటప్పుడు నీకు ఎవరి మీదైనా విరోధము ఉంటే మొదట వెళ్ళి వారితో సమాధానపడుము అని ఆ కొండ మీద ప్రసంగంలో మత్తయి సువార్త 5వ అధ్యాయంలో క్లియర్ కట్గా ఆయన వివరించి చెప్పిన మాట. మనం సమాధానము కలిగి ఉండాలి. అందరితో సమాధానము కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. ప్రియులరా, సమాధానం కలిగి ఉండటానికి ప్రయత్నించాలి. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. చిచ్చు పెట్టేవాళ్ళు కాదు, జుట్లు ముడేసేవాళ్ళు కాదు, ఆంతరంగికుల మధ్యలో, కుటుంబ సభ్యుల మధ్యలో, ఆత్మీయుల మధ్యలో అసమాధానము రేపేవారుగా మనము ఉండకూడదు. ఒక క్రైస్తవుడు సమాధానమును రేకెత్తించేవాడుగా ఉండాలి. సమాధానము కోసం పరుగులెత్తేవాడుగా ఉండాలి. కీర్తనాకారుడు 37వ కీర్తనలో ఒక ముఖ్యమైన మాట అంటాడు, చూడండి. 37వ వచనము, నిర్దోషులను కనిపెట్టుము, యథార్థవంతులను చూడుము, సమాధానపరచు వారి సంతతి. నేను ఇంగ్లీష్లో ఒక్కసారి ఈ మాట చదువుతాను ప్రియులరా. మార్క్ ద పర్ఫెక్ట్ మ్యాన్ అండ్ బిహోల్డ్ ద అప్రైట్, ఫర్ ద ఎండ్ ఆఫ్ దట్ మ్యాన్ ఈజ్ పీస్. అంటే ఆ వ్యక్తి యొక్క ముగింపు సమాధానకరముగా ఉంటుంది. యథార్థవంతుల యొక్క ముగింపు, నిర్దోషుల యొక్క ముగింపు ఎలా ఉంటుందంట? సమాధానకరముగా ఉంటుంది. ప్రియులరా, మన ముగింపు సమాధానకరంగా ఉండాలి. అందరితో, కుటుంబ సభ్యులతో సమాధానం, బంధువులతో సమాధానం, స్నేహితులతో సమాధానం. అఫ్ కోర్స్ యేసు ప్రభువును బట్టి వాళ్ళు మనల్ని ద్వేషిస్తూ ఉంటే మనం బాధపడాల్సిన విషయం లేదు. దేవుని కోసం మనం నిలువబడితే, దాని నిమిత్తమై వారు శత్రువులైతే దాని విషయంలో మనం బాధపడాల్సింది లేదు. కానీ వ్యక్తిగతముగా శత్రుత్వములనేది లేకుండా మన ముగింపు మాత్రం మనం సమాధానముగా కాపాడుకోవాలి. ఇది దేవుడు దావీదు. అందుకే నేను చిరకాలము దేవుని మందిరములో నివాసం చేయగలను అని ఎలా చెప్తున్నాడంటే, తన ముగింపుకు వచ్చేసరికి దేవునికి ఇష్టడుగా, ఆయన వాక్యానుసారముగా జీవించేవాడుగా, అందరితో సమాధానమును పెంపొందించుకునేవాడుగా ఆయన తన భక్తిని కాపాడుకున్నాడు. అందుకే మనం కూడా చిరకాలము ఆయన మందిరములో నివాసం చేయాలి అంటే మన ఆత్మీయ జీవితంలో సమాధానకరమైన మెట్టుని కాపాడుకోవాలి. తరువాత ప్రియులరా, ఒక దేవుడిని ఎరిగిన బిడ్డలంటే ఎవరో తెలుసా? పరిశుద్ధుల యొక్క మరణం. ప్రియులరా, ఏంటి ఆ మరణం ప్రియులరా అంటే, ఒక మనిషి పగలంతా బాగా కష్టపడి పనిచేశాడు. బాగా కష్టపడి పనిచేసిన తరువాత ఏమనుకుంటాడు ప్రియులరా? నేను కొంచెం సేపు పండుకోవాలి, నేను కొంచెం సేపు విశ్రాంతి తీసుకోవాలి. బాగా పని చేసిన వ్యక్తి తను నిద్రపోవటానికి ఎలాగా సంతోషంగా ఎదురు చూస్తాడో, ఏమంటాం మనం కూడా? అమ్మ ముందెళ్ళి ఈ నడుమమ్మ, ఈయన పొద్దున్న నుంచి సాయంత్రం దాకా, మొన్న గురువారం నాడమ్మా ఉదయం వస్తే సాయంత్రం 5:30కు వదిలాడమ్మా, అందుకని ఇంటికి వెళ్ళి నడుం కాసేపు మంచం మీద ఆనించాలమ్మా అనుకున్నారు కదా. లోపల వచ్చిందిలే, బయటకు అనరు. సరే ప్రియులారా, ఏదైనా సరే మనం బాగా ప్రయాసపడిన తరువాత పండుకోవటం లాంటిదే. అందుకే సిమియోను ఒక మంచి మాట అంటాడు. లూకాసు వార్త 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు వారిని తన దగ్గరకు తీసుకొని వచ్చినప్పుడు 29వ వచనము, నాథా.
అబ్బా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుణ్ణైన నన్ను ఇక వెళ్ళిపోవటానికి అనుమతిస్తూ ఉన్నావు ప్రభువా. ఇంతకాలం మీ మందిరములో కనిపెట్టాను, పని చేశాను, మీకోసం బ్రతికాను. ఇప్పుడు నేను సమాధానముగా విశ్రాంతి తీసుకోవటానికి వెళ్ళబోతూ ఉన్నాను. ప్రియులరా, ఒక దినమంతా కష్టపడి పని చేసిన వ్యక్తి విశ్రాంతి తీసుకోవటానికి ఏ విధంగా ఎవ్వరూ వెనకాడరో, ఎప్పుడు వెళ్ళి పడుకోవాలా అని ఆశతో కనిపెట్టుతూ ఉంటారో, ఒక పరిశుద్ధుడు కూడా మరణమంటే భయము లేకుండా దానికోసం ఎదురు చూస్తూ ఉంటాడు. నేను ఎప్పుడు నా ప్రభు సన్నిధిలోనికి వెళతానా, ఎప్పుడు ఆ ప్రభువుని స్తుతిస్తానా? ప్రియులరా, నీతిమంతులైన బిడ్డలు, ప్రియులరా, ప్రవీణ్ పగడాల గారు అలాగా అనుకున్నాడు, ఆయన దగ్గరకు వెళ్ళాడు. ప్రకాష్ గంటెలా గారు అలాగా అనుకున్నాడు, సంతోషంగా. వారికి మరణం అంటే భయము లేదు, సమాధానముగా దేవుని దగ్గర విశ్రాంతి తీసుకోవటానికి భయం అనేది లేకుండా వారు వెళ్ళిపోయారు. ప్రియులరా, దేవుడే ఏమంటాడంటే, నా బిడ్డ, ఇంతకాలం నువ్వెంతో ప్రయాసపడ్డావు, ఇప్పుడు నేను నిన్ను పరుండబెట్టవలసిన సమయం వచ్చేసింది. ప్రియులరా, దేవుడి విధంగా చెప్పే సమయం ఆసన్నం కావాలి. నువ్వు నా కోసం ప్రయాసపడ్డావు, నా వాక్యానుసారంగా జీవించటానికి, నా కట్టడలను, నా విధులను, నేను చెప్పినటువంటి వాక్యానుసారముగా నువ్వు జీవించటానికి ఇష్టపడ్డావు, దానికోసం ప్రయాసపడ్డావు అని. ప్రియులరా, నిజంగా ఆ సమయం మిక్కిలి మాధుర్యంగా ఉండబోతా ఉంది. దేవుడు మనకి విశ్రాంతినివ్వాలి అని చెప్పే సమయం, అది మాధుర్యమైన సమయం. ప్రభువారు మనకి విశ్రాంతినిచ్చే సమయం ఎంతో సమాధానకరంగా ఉండబోతుంది. అదే సమయం అంటున్నాడు, నీ దాసుని ఇప్పుడు సమాధానముతో పోనిస్తున్నావు, నేను సమాధానముగా వెళ్ళబోతూ ఉన్నాను. ప్రియులరా, సాధారణంగా గొర్రెలు మేత మేసేటప్పుడు నిలువబడి మేత వేస్తాయి. మేత మేసి తాగేటప్పుడు, నీళ్లు తాగేటప్పుడు అవి పండుకున్నాయి అంటే అర్థమేంటి? చక్కగా మేయవలసినంత మేత మేసినాయి, నీరు త్రాగినాయి. ప్రియులరా, కావలసినంత సమాధానము సంపాదించుకొని, కావలసినంత దేవుని ఆత్మను సంపాదించుకొని, కావలసినంత దేవుని ఆత్మను పొందుకొని మన జీవిత ముగింపు అనేది నెమ్మదిగా ఉండాలి. ప్రియులారా, నెమ్మదిగా ఉండాలి. మనకి విశ్రాంతి దేవుడిస్తాడు. ప్రియులారా, మన కోసం, మన విశ్రాంతి కోసం ప్రయాసపడితే చాలామంది తాము విశ్రాంతి పొందాలి, నెమ్మది పొందాలి అని ప్రయాసపడుతుంటారు. మందు బాటిల్ దగ్గరికి వెళ్తారు, సినిమా హాళ్ళకి వెళ్తారు, అక్కడికి పోతే మనసు ప్రశాంతంగా ఉంటుందేమో, మనసు నెమ్మది లేదు అని. కానీ తమ కొరకు తాము విశ్రాంతిని వెతుక్కునే వారెవ్వరికి విశ్రాంతి దొరకదు. దేవుడే మనకు విశ్రాంతి అనుగ్రహించువాడు, ఆయనే మనకి విశ్రాంతిని ఏర్పాటు చేసేవాడు. నువ్వు ఆయన కోసం బ్రతికితే, ఆయన కోసం ప్రయాసపడితే, ఆయనకు నమ్మకంగా ఉంటే ఆయనే నీకు విశ్రాంతిని ఏర్పాటు చేస్తాడు. ప్రియమైన వారలారా, మీరు బైబిల్లో ఋతు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం చూస్తే అక్కడ నయోమి ఏమంటుంది అంటే, ఆమె అత్తయ్య అయిన నయోమి, నా కుమారి, నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానను కదా. నయోమి రూతు కోసం, రూతు యొక్క విశ్రాంతి కోసం విచారించేటువంటి అవసరత ఎవరికొంది? నయోమికున్నది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా, నయోమి పరిశుద్ధాత్మకు సాదృశ్యం, రూతు భక్తి కలిగిన దేవుని బిడ్డ లేదా విశ్వాసి లేదా సంఘము. ప్రియులరా, పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు విశ్రాంతిని విచారించవలసింది ఆయనే, దేవుడే విచారించాలి. ఆయనిచ్చే విశ్రాంతి దీవెనకరం. నువ్వు కోరుకుంటే విశ్రాంతి రాదు, నీ మార్గంలో వెళితే విశ్రాంతి రాదు. దేవుని కోసం బ్రతికితే, నీలో ఉన్న శక్తిని దేవుని కోసం వాడితే, నీకిచ్చిన జీవాన్ని దేవుని కోసం ఖర్చు పెడితే, నువ్వు దేవునితో సహవాసం చేస్తే
అప్పుడు నీకు ఆయన విశ్రాంతి విచారించవలసిన వాడు. ప్రియ సంఘమా, దేవుడే మన కోసం విశ్రాంతిని ఏర్పాటు చేస్తాడు. పరిశుద్ధ నయోమి ఎంత క్లియర్గా అంటుంది, అమ్మా నా కుమారి రూతు, నీ కోసం నేను విశ్రాంతిని విచారించాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ విశ్రాంతిని ఏర్పరచునుగాక, ఆయనే శ్రద్ధ తీసుకొనుగాక. ప్రియులారా, ఆయన ఏర్పాటు చేసే విశ్రాంతి కోసం, ఆయన కోసం బ్రతుకుతూ, ఆయన పని చేస్తూ, ఆయనకు నమ్మకముగా ఉంటూ ఆయనలో మనం విశ్రాంతిని పొందుకోవాలి. అదేవిధంగా ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం మనందరకు తెలిసిందే ప్రియులారా. ప్రకటన 14:13. ప్రభువునందు మృతునందు మృతులు ధన్యులు అంటే ప్రియులారా సంతోషము కలిగిన వారు, అది దాని అర్థం. ప్రభువునందు మృతునందితే నీకు సంతోషమే, నువ్వు ధన్యుడవే, నువ్వు సంతోషం కలిగిన వ్యక్తివే. ప్రియమైన వారలారా, ఇక్కడ మృతులంట సంతోషంగా ఉన్నారంట. ప్రభువునందు మృతునందు మృతులు అంటే తమ మరణ సమయంలో వాళ్ళు ఎలా ఉన్నారు అంటే సంతోషంగా ఉన్నారు. డాడీ ఏందేందో మాట్లాడుతున్నారు డాడీ మీరు. డిఎల్ మోడీ గారు అంటున్నాడు, లేదు నా కుమారుడా, నేనేదో మాట్లాడటంలా, నా పరలోకపు తండ్రి నన్ను తీసుకొని వెళ్ళటానికి వస్తూ ఉన్నాడు, అది చూస్తూ ఉన్నాను, అదే నేను మాట్లాడుతున్నాను. నా దేవుడు నా తండ్రి బయలుదేరాడు అని నాకు అర్థమైపోయింది నా కుమారుడా. అందుకే నేను ఆయన రాకడ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. అదే ఆయన వస్తున్నాడని సంతోషంతో ఎందో నవ్వుకుంటున్నాడు అనుకుంటున్నారు. ఏంటో ఆయన నవ్వుకుంటున్నారు అనుకుంటూ, ఏంటి డాడీ మీరేదో నవ్వుకుంటున్నారు, ఏదో మాట్లాడుతున్నారు, ఎందెందో అంటున్నారు. ఏందేందో కాదు, నా తండ్రి వస్తున్నాడు, ఆయన నన్ను తీసుకెళ్ళటానికి వస్తున్నాడు, అదే నా సంతోషం. మరణ సమయములో వారు సంతోషము కలిగి ఉన్నారు. ప్రియులరా, మనం ఎప్పుడు సంతోషపడతాం? భూమి మీద ఏదో ఒక మేలు జరిగింది, అబ్బా నాకు లాటరీ తగిలిందండి, మామూలుగా కాదు, వీటికి సంతోషపడతాం. ఒక ప్రమోషన్ వచ్చిందండి, అబ్బా ఎక్కడ లేని ఆనందం. ప్రియులారా, ఈ సంతోషం కాదు. కీర్తనకారుడు ఏ సంతోషమో తెలుసా ప్రియులరా? నిజంగా మరణ సమయము మనల్ని చాలా విధాలుగా మార్పులు తెస్తుంది. కీర్తనకారుడు అన్న ఒక మాట 23వ కీర్తనలో, ఒక్కసారి అక్కడికి రండి, 3వ వచనము. గాఢాంధకారపు లోయ అంటే లోయ అనేది తగ్గింపు జీవితాన్ని సూచిస్తూ ఉన్నది. ఒక వ్యక్తి మరణించే సమయంలో దీనత్వపు లోతులలోనికి తీసుకొని పోబడతాడు. దీనత్వపు లోతులలోనికి. ప్రియులరా, ఈ లోకంలో మనం ఘనత వహించిన వారంగా ఉండొచ్చు, పేరు ప్రఖ్యాతులు కలిగిన వారంగా ఉండొచ్చు, ఐశ్వర్యవంతులంగా ఉండొచ్చు. మనల్ని చూసి అనేక మంది ఆహా ఓహో అని అనుకోవచ్చు ప్రియులరా. కానీ మరణ సమయములో మన దగ్గర నుండి ఇవన్నీ లాగివేయబడతాయి. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ మన దగ్గర నుండి లాగివేయబడతాయి. ఏ వ్యక్తి అయినా సరే తగ్గించబడి ఆ లోయలోనికి రావలసి ఉంటుంది ప్రియులారా. చూడండి, ఏ వ్యక్తికి మరణ సమయంలో ఇక చూడండి, ఆయన గొప్పతనం ఎంతున్నా, అంతకుముందు ఎంత గౌరవం పొందినా అన్నీ మరిచిపోవాల్సిందే ప్రియులారా. ఇక చనిపోబోయే వ్యక్తి గర్వంతో అతిశయపడతాడా? లేదు, గర్వము నుండి కిందకు దిగాల్సిందే ప్రియులరా. చాలామంది కొన్ని ఫోన్స్ అటెండ్ చేస్తూ ఉంటాం. ఏనాడు వాళ్ళు మందిరానికి రాని వాళ్ళు, కానీ హాస్పిటల్లో మరణ పడక మీద ఉన్నప్పుడు, అంతకుముందు మనలాంటి వాళ్ళకి బజారులో వెళుతున్నప్పుడు వాళ్ళని పలకరించాలంటే భయం.
ఎప్పుడు ర్యాష్గా ఉంటారు. ఏ ఏ బండి ఎక్కుంటాడో తెలియదు, ఏ బండి ఎక్కుంటాడో తెలియదు ప్రియులరా. కానీ చాలామంది అలాంటి వారిని నేను చూశాను. హాస్పిటల్లో వాళ్ళ బెడ్ దగ్గర ప్రార్థన చేయటానికి వెళ్ళినప్పుడు ఎంత దీనంగా, అయ్యా ఇంకా బతికితే ఆ ప్రభు కోసమే బ్రతుకుతానయ్యా. ఏమైంది? నీ మేసం మీద నిమ్మకాయ నిలబెట్టే మొగాడివి కదా, ఏమైపోయింది అదంతా? నువ్వు చాలా గొప్పవాడివి కదా, నిన్ను చూసి మేము నమస్కారం కొట్టాలి కదా, ఏమైపోయింది ఆ గొప్పతనం అంతా? ఎదురు చూస్తావు కదా, నీ దగ్గర మంచితనం లేదు, మానవత్వం లేదు, అయినా మనుష్యుల ఘనత కోరుకుంటావు, గౌరవం కోరుకుంటావు. ఇప్పుడు మరణ పడకలో ఉన్నప్పుడు ఏ వ్యక్తికైనా ప్రియులారా, మరణము అనేది మనుష్యులను దీనులుగా చేసేటువంటి అనుభవం ప్రియులారా. ఆ సమయం నిజంగా దీనులంగా మారిపోతాం ప్రియులారా. అందుకే మానవ జీవితం దేవునితో సరి అయినదిగా ఉంటే మరణించే సమయంలో సంతోషంగా ఉంటాడు. ఒక వ్యక్తి దీనుడుగా బ్రతికితే, విరిగి నలిగిన హృదయం కలిగిన వ్యక్తిగా బ్రతికితే, సాత్వికుడుగా బ్రతికితే, తగ్గింపు కలిగిన వాడుగా బ్రతికితే, ప్రియ సంఘమా, మన మరణ సమయం సంతోషకరంగా ఉండబోతోంది ప్రియులరా. కొంతమంది మరణించే సమయంలో ఎంత భయపడుతూ ఉంటారో. కొంతమందిని గురించి చెప్తుంటారు, అయ్యా వెర్రి కేకలేస్తున్నారయ్యా, ఆ దోలాల మీద ఎవరో కూర్చున్నారని కేకలేస్తున్నారయ్యా, ఏందో భయం అంటయ్యా, ఎవరో వచ్చి ఈడ్చుకొని వెళ్ళబోతున్నారంటయ్యా. బైబిల్ ఏమంటుందో చూడండి ఇలాంటి వారిని. 57 యెషయా గ్రంథము, 57 యెషయా గ్రంథము 20వ వచనము. దుష్టులకు నెమ్మది ఉండదని ఏమని సెలవిస్తున్నాడు మన దేవుడు? భక్తిహీనులారా, దుష్టులారా, మీ మరణ సమయములో మీకు నెమ్మది ఉండదు. ఎందుకంటే తగ్గింపు లేకుండా బ్రతికారు, దీనత్వం లేకుండా బ్రతికారు. నువ్వు లోయ అనుభవాలు కావాలి, తగ్గింపు అనుభవాలు కావాలి. అప్పుడు నువ్వు మరణ సమయంలో నెమ్మదిగా ఉంటావు, సంతోషంగా ఉంటావు, ఆనందంగా ఉంటావు ప్రియులరా. ప్రియులరా, భూమి మీద మనం వేషధారులుగా బ్రతకవచ్చు, కానీ మరణ సమయంలో ఎవ్వరూ వేషధారులుగా ఉండలేరు ప్రియులరా. మరణించే సమయంలో వాస్తవాన్ని ఎదుర్కోక తప్పదు. నీ కళ్ళ ముందు కొన్ని ప్రత్యక్షమవుతాయి. ఓ, ఆ దినం భయంకరంగా ఉంటుంది. అందుకే ఇప్పుడే ప్రియులరా, ఈ లోకాన్ని వదిలి వెళ్ళే పిలుపు రాకముందే ఈరోజు మనం పరిశీలన చేసుకోవాలి. ఒకవేళ దేవుని రాకడ దినం కానీ, నేను ఈ లోకాన్ని వదిలిపెట్టే దినం కానీ ఈ రోజే అయితే నేను సంతోషముగా ఎదుర్కోబోతున్నానా, భయకంపితుడనుగా ఎదుర్కోబోతున్నానా? ఖచ్చితంగా ఇది మనం ప్రతి ఒక్కరము ప్రశ్నించుకోవాలి ప్రియులారా. క్రీస్తునందు మృతి నొందితే ప్రియులారా, అంటే అర్థమేంటో తెలుసా? క్రీస్తులో ఐక్యత కలిగి, ఆయనలో మిళితమైపోయి, మన హృదయం ఆయనతో కలిపి, మనం ఆయన మనస్సుకు అనుగుణంగా నడుచుకుంటూ, ఆయన అడుగుల్లో అడుగులు వేస్తూ, ఆయన మనస్సుతో మనస్సు కలిపి జీవించటమే క్రీస్తునందు జీవించుట. అలాగా జీవించి మృతి నొందిన వారు విశ్రాంతిలో ఆశీర్వదింపబడతారు. వారి విశ్రాంతి ఒక రమ్యమైన నిద్ర, అనగా వారి మరణము ఒక రమ్యమైన నిద్ర. వారి వెంట వారి క్రియలు పోవును, అంటే వారి యొక్క ప్రవర్తన ఫలం, వారి జీవిత ముగింపు వరకు వారు సంపాదించుకున్న ఆత్మీయత, ప్రియమైన వారలారా, అది అనేక మందికి దీవెనకరంగా కూడా మారుతుంది. అందుకే పౌలు గారు రాస్తాడు హెబ్రీ 13:7లో, నీతిమంతులైన వారిని జ్ఞాపకం చేసుకుంటూ వారి ప్రవర్తన ఫలములను శ్రద్ధగా తలంచుకుంటూ అని రాస్తాడు. మీకు దేవుని వాక్యం బోధించి మీ మీద నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా
శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించండి. అంటే అనేక మందిని మన జీవితం ప్రోత్సహించేదిగా, పురికొల్పేదిగా, బలపరిచేదిగా మారాలి ప్రియులారా. మన మరణం అలా ఉండాలి ప్రియులారా. ఇంకా మీరు గమనిస్తే ఆదికాండం 1వ అధ్యాయంలో కొన్ని మాటలు ఉంటాయి. ఏమనుంటది? చాలా ఒక్కొక్క రోజు అయిపోగానే ఒక్క వచనం చదివిస్తాను. 5వ వచనం, 1వ అధ్యాయం 5వ వచనం. ఏంటి? ఇంకొకసారి చూడండి. అస్తమయమును ఉదయమును కలుగగా. చూడండి, ఈ అధ్యాయం అంతా కూడా 5, 8, 13, 19, 23, 31 ఈ 6 దినాలు ఉంటాయి. ఈ 6 దినాల్లో ఇదే మాట వ్రాయబడి ఉంటుంది. అస్తమయమును, ముందు అస్తమయము వస్తుంది, తర్వాత ఉదయమును. మనలాగా ఉదయం సాయంత్రం అని ఉండదు బైబిల్లో. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను. ప్రియులరా, మనందరము కూడా దేవుని సృష్టి. మనందరము, బైబిల్ ఏమంటుందంటే, ఒకడు క్రీస్తునందున్న ఎడలవాడు నూతన సృష్టి. అంటే అర్థం ఏంటంటే, వస్తున్నాను ఇక్కడికి, మన జీవితము యొక్క ముగింపు కూడా ప్రియులారా, ఒక రోజు యొక్క ముగింపు అస్తమయం అయిపోయిన తర్వాత ఉదయం వస్తుంది. అంటే ఉదయం వచ్చినప్పుడు సూర్యుడు వస్తాడు. అనగా మన జీవితం యొక్క ముగింపు నీతి సూర్యుని యొక్క వెలుగుతో నింపబడినదిగా, ఆయన మహిమతో నింపబడినదిగా, ఆయన ప్రభావముతో ప్రకాశించే తేజోవంతమైన ఉదయముగా ఉండాలి. మన జీవితము యొక్క ముగింపు నీతి సూర్యుని మహిమతో ప్రకాశించే తేజోవంతమైన ఉదయముగా మన జీవితం ఉండాలి. ప్రతిరోజు ఉదయం అంట ఆయన కృప నూతనంగా ఉంటుందంట. అనుదినము నూతన కృప, నూతన వాత్సల్యత మన మీద దేవునికి కలుగుతూ ఉంటుందంట. ప్రియులరా, ఇక్కడ చూడండి, ప్రతిరోజు ఉదయకాలము అనగానే అంతా కూడా చాలా తాజాగా ఉంటుంది, చాలా తాజాదనంతో నిండి ఉంటుంది. మనం కూడా మన గతించిన కాలముందే మన జీవితంలో అది ఒక అస్తమయములాగా ఉండాలి. అంటే ప్రియులరా, చీకట్లు కమ్మిన జీవితంగా ఉంది ఇది వరకు మనం జీవించిన జీవితం. యేసు ప్రభువారు మన జీవితంలోనికి రాకముందు, పూర్వమందు మీరు చీకటి అయి ఉంటిరి. ఒకప్పుడు చీకటిలో బ్రతికాం, చీకటే మన జీవితాన్ని కమ్ముకొని ఉంది. ఇప్పుడు అస్తమయం గడిచి జీవిత ముగింపు దగ్గరకు వచ్చేసరికి మనందరము కూడా ఎలా మారాలి అంటే, ఉదయ కాలము సూర్యుని కిరణాలు వచ్చి తేజోమయంగా ఎలా మారతాయో అలానే మన జీవితం యొక్క ఉదయము తేజోమయముగా మనం ముగించాలి ప్రియులారా. జీవితం చివరికి వచ్చేసరికి కారు చీకట్లు ఉండకూడదు, అస్తమయము చీకటి మనలో ఉండకూడదు. రోజు రోజు గడుస్తూ వెళ్ళే కొలది మనలో ఉన్న చీకటి అంతా తొలగిపోవాలి. మనలో ఉన్నటువంటి సమస్త అంధకార క్రియలు తొలగిపోవాలి. కోపములు, ద్వేషములు, అసూయలు, శత్రుత్వములు, వ్యర్థమైన మొండి పట్టుదలలు అన్నీ, ఈ చీకటి యావత్తు, పాపపు ఆశలు, ఇచ్చలు, కోర్కెలు, సవలి, ఇవన్నీ గతించిపోయి, ఈ చీకటి గతించిపోయి మనం ఉదయము అనగా వెలుగు తేజోమయముగా దేవుని పరలోకపు తాజా ధనాన్ని ఆస్వాదించే వారముగా జీవిత చివరి దినం వచ్చేసరికి మనం ప్రియులరా తేజోమయంగా ఉండాలి. మీరు గమనిస్తూ ఉంటే ప్రియులరా, ఒక్కొక్క దినము దేవుడు చేయగానే మంచిది 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 అని రాసుకుంటూ వచ్చారు. కానీ 6వ రోజు సృష్టి యొక్క చివరి రోజు, 7వ రోజు దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు. సృష్టి యొక్క చివరి రోజు 6వ రోజు. చివరి రోజు ఏమని రాశాడో తెలుసా? మంచిది అని రాయిలా, ఏమని రాశాడు? చాలా మంచిది. 31వ వచనం. ప్రియులరా, దేవుడు ఎప్పుడైతే చివరి రోజును చేశాడో ప్రియులరా, ఆ చివరి రోజు అయిపోయిన తర్వాత
ఇక దానిని ఏమని చూశాడు అంటే, అప్పుడు ఆయన నరుణ్ణి చేసిన తర్వాతంట అంతా కూర్చొని చూసుకుంటే చాలా మంచిగా ఉండేను అని బైబిల్లో వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, ఆ 31వ వచనంలో ఆ మాట ఉంది, చాలా మంచిదిగా నుండెను. అంటే సృష్టి యొక్క చివరి దినం చాలా మంచిదిగా ఉన్నది. సంగమా, మన జీవితం యొక్క ముగింపు దినం ఎలా ఉండాలో తెలుసా? మంచిదిగా కాదు, బ్రతికినన్ని రోజులు మంచిగా బ్రతుకుదాం, చివరకు వెళ్ళేసరికి ఎట్లా అయిపోవాలి? చాలా మంచిగా అయిపోవాలి. ఇక ముగింపు దినం వచ్చేసరికి దేవుడు ఏమనాలంటే, బలా నమ్మకమైన మంచి. ప్రియులారా, ఆ పదం మనం పిలిపించుకోవాలి. అన్ని మంచిగా ముగించావు. ప్రియులారా, మరణించే దినం ఎలా ఉండాలో తెలుసా? ఆత్మీయంగా ఉన్నత శిఖరాగ్రమున ఉండాలి. ఉన్నతమైన శిఖరాగ్రమున మన భక్తి జీవితం అక్కడ ఉండాలి చివరి రోజు. ఆ మెట్టును మనం కాపాడుకోవాలి. ప్రియులారా, ఇప్పుడు ఇద్దరిని మీకు పరిచయం చేయబోతున్నాను. మొదటిగా ఒక ఆయన ఎలా ఉన్నాడు, ఆయన జీవిత చివరి దినం. రెండో ఆయన ఎలా ఉన్నాడు? ఒక్కసారి ఆదికాండం 18వ అధ్యాయం 1వ వచనం తీయండి త్వరగా. ఆదికాండము 18వ అధ్యాయము 1వ వచనం. ఎప్పుడంట? ఎండవేళ గుడారపు ద్వారము దగ్గర కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడును. ముందు గుడారము, గుడార జీవితము అనగానే మనం హెబ్రీ 11 చదివేటప్పుడు అది విశ్వాస జీవితానికి సాదృశ్యంగా ఉంది. అంటే అబ్రహాము తన విశ్వాస జీవితాన్ని బాగా కాపాడుకుంటూ ఉన్నాడు. ప్రియులారా, ఇప్పుడు దేవుడు ఆయనకి ఎప్పుడు కనపడ్డాడంట? ఎండవేళ గుడార ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు. ప్రియులారా, మన ముగింపు కూడా చల్లారిపోయినదిగా ఉండకూడదు, వేడిమి కలిగినదిగా ఉండాలి. మనలో వేడి ఉండాలి, భక్తి వేడి కలిగిన వారంగా ఉండాలి. ప్రియులారా, మన ముగింపులో దేవుని సన్నిధానమును అనుభవించే వారంగా ఉండాలి. నీలో ఆత్మీయ వేడి ఉండాలి. నా బాధ ఏంటో చెప్పనా? దేవుణ్ణి గురించి తెలిసే కొలది చాలా మంది చల్లారిపోతున్నారు కానీ వేడవటముల. ప్రియులారా, ప్రియులారా, దేవుని సన్నిధిలో సంతోషాన్ని అనుభవించలేక ప్రార్థన అంటే లెక్కుండదు చాలా మందికి. ఊరినే మానేస్తుంటారు. ఎవరిళ్ళు? చల్లారిపోయిన వారు, ఆత్మీయ వేడి లేనివారు, భక్తి జీవితంలో దిగజారిపోయిన వారు. అబ్రహాము ఎండవేళలో ఉంటే దేవుడు కనపడ్డాడు. చల్లారిపోయి పొద్దుగూకిపోయి చీకటి పడిపోయిన టైంలో కాదు, ఎండవేళ సమయములో అబ్రహాము జీవితం ఆత్మీయ మంటతో మండుతున్న సమయములో దేవుడు కనబడ్డాడు. ఈ దినాలలో దేవుని సన్నిధిలో చల్లారిపోయారు, వాక్య ధ్యానంలో చల్లారిపోయారు, ప్రార్థన జీవితంలో చల్లారిపోయారు. అనేక మంది తమ జీవితాలలో, అయ్యా ప్రార్థనకి రండి, లేదండి నాకు ప్రార్థన అంటే నాకు అంత ఇష్టం లేదండి, వత్త లేతే లేదు, చల్లారిపోయారు. వాక్యం చదవండి కొంచెం, నేను చదవలేనండి రేపు చదువుతాలే, చల్లారిపోయారు. ప్రార్థన చేద్దామండి ఒక 2 గంటలు, అమ్మో 2 గంటలు ప్రార్థన, నేను ఉండలేనండి, చల్లారిపోయారు. ప్రియులారా, సంఘ ఆరాధనలంటే ఒక బుధవారం ప్రార్థన ఉండదు, ఒక శనివారం ప్రార్థన ఉండదు, ఒక ఆల్ నైట్ ప్రార్థన ఉండదు, ఒక ప్రత్యేక దినం ప్రార్థన ఉండదు. ఏమైపోయారు? చల్లారిపోయారు. ఆత్మీయ కార్యములంటే, దేవుని పనులంటే, దేవుని అవసరతలంటే ఏమి ఎరుగని వారుగా, పట్టించుకొని వారుగా భక్తి జీవితాలలో చల్లారిపోయారు. ప్రియులారా, చాలా మంది. ప్రియులారా, నీ జీవితంలో నువ్వు కూడా దేవుని వెలుగులో మండుతూ ఉండవలసిన నీవు ఈరోజు నువ్వు చల్లారిపోయావేమో. అబ్రహాము ఎండవేళ మంట మండుతూ ఉన్నప్పుడు దేవుడు ఆయనకు కనబడ్డాడు. ప్రియులారా, ఇక రెండో ఆయన దగ్గరికి తీసుకెళ్తున్నా. 19:1
ఆది కాండమే. ఆ సాయంకాలం అందు ఆ ఇద్దరు దేవదూతలు చాలమ్మా. సాయంకాలం ఇక చల్లబడుతూ ఉన్నటువంటి సమయం ప్రియులారా, ఆత్మీయ తీవ్రత చల్లారిపోయి లోతు జీవితంలో ఆత్మీయంగా వెనుకంజ వేసిన స్థితి ప్రియులారా ఎంత బాధాకరం. అంధకారము కమ్ముకొనే సమయం దగ్గర పడిపోయిన టైంలో ప్రియులారా నేడంతా జరిగిపోయి అంధకారము ఇక వచ్చేస్తూ ఉన్న సమయంలో, ఆ టైంలో ప్రియులారా ఎంత బాధాకరం అండి. ఆ సమయములో లోతు ఎక్కడున్నాడంట? పట్టణపు గవిని దగ్గర కూర్చొని ఉన్నాడు. ఎందుకు పట్టణపు గవిని దగ్గర ఎందుకు కూర్చుంటారు చెప్పండి ప్రియులారా? ఇతరులకు తీర్పు తీర్చడానికి. ఎందుకు చెప్పండి? ఇతరులకు తీర్పు తీర్చడానికి. ఎప్పుడన్నా లోతు మామయ్య దగ్గరికి మత్తయి సువార్త 7వ అధ్యాయం తీసుకెళ్ళి మొదటి 5 వచనాలు చదువంటే అప్పుడు అర్థమయ్యేది. ఏమనుంది అక్కడ? ఇంతసేపు తీసేది. మత్తయి సువార్త 7వ అధ్యాయం మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చకుడి. చాలమ్మ. ఇక అక్కడ ఉంటుంది వరుస పెట్టి. మీరు 5 వచనాలు చదువుకుంటూ వెళ్తే, తీర్పు తీర్చొద్దు, మీరు ఏ కొలతో కొలుస్తారో ఆ కొలతే, నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసేసుకో, ఎదుటివారి నలుసు చూడొద్దు, వేషధారి అని పిలుస్తాడు అక్కడ దేవుడు. అంటే లోతు ఏం చేస్తున్నాడు? ఆయన కుటుంబాన్ని వదిలిపెట్టాడు, ఆయన ఇంటిని బాగు చేసుకోవటం వదిలిపెట్టాడు, ఆత్మీయంగా చల్లారిపోయాడు, ఇతరులలో లోపాలు వెతకటం మొదలు పెట్టాడు. అదే నీ ఆత్మీయ జీవితంలో చల్లారిపోవటానికి మొదటి పతనమైన మెట్టు. ఎప్పుడైతే నిన్ను నువ్వు పరీక్ష చేసుకోవటం తగ్గిస్తావో, ఎప్పుడైతే నిన్ను నువ్వు లోతుగా తవ్వుకోవటం తగ్గిస్తావో, ఎప్పుడైతే నీ స్వవిమర్శ చేసుకోవటం తగ్గించి ఇతరుల వైపు వేలు చూపటం మొదలు పెడతావు, ఆత్మీయ జీవితంలో చల్లారిపోవటం మొదలు పెడతావు. ప్రియ సంగమా, లోతు జీవితంలో ఆత్మీయంగా చల్లారిపోయాడు. వాక్యము లేదు, ప్రార్థన లేదు, కుటుంబారాధన లేదు, సంఘారాధన లేదు, దేవుని బిడ్డల సహవాసం లేదు, ఆత్మీయులతో స్నేహం లేదు, అన్ని వదిలిపెట్టేశాడు. ఏమైపోతాడు ఇలాంటి వాడు? చల్లారిపోక బలపడతాడా? కుటుంబం దెబ్బతినిపోయింది, ఆత్మీయంగా చల్లారిపోయింది. ప్రియమైన వారలారా, రోమీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో కూడా, తీర్పు తీర్చు మనుష్యుడా, నీవెవడవైనను సరే నిరుత్తరుడవై ఉన్నావు. దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీరుస్తున్నావో దాని విషయములో నీవే నేరస్తుడువని తీర్పు తీర్చుకొనుచున్నావు. నీకు నువ్వే తీర్పు తీర్చుకుంటున్నావు. ఒక వ్యక్తిని ఏ విషయంలో ఇదిగో ఇతను దోషి ఈ విషయంలో అంటున్నావో అదే విషయంలో దేవుడు అంటున్నాడు, ఇదిగో ఈ 3 వేళ్ళు నీ వైపే చూపిస్తున్నాయి అబ్బాయి, నేనే సాక్ష్యం అబ్బాయి. ఈ 3 వేళ్ళు నువ్వు ఆ వ్యక్తిని గురించి ఏ విషయంలో తీర్పు తీర్చావో నువ్వు కూడా అదే లోపంలో ఉన్నావు, కానీ ఎదుటి వ్యక్తికి తీర్పు తీరుస్తున్నావు. నువ్వేమో వ్యభిచారం చెయ్యొద్దు అని మాట్లాడుతుంటావు, నీ అంతరంగంలో వ్యభిచార ఆశలున్నాయి. నువ్వేం చేస్తుంటావు? ఇతరుల ముందు మోసం చేయకూడదు, అబద్ధం ఆడకూడదు, అన్యాయంగా ప్రవర్తించకూడదు అని చెప్తుంటావు. నీ జీవితంలో అవి లేవా? అందుకే లోతు జీవితంలో ఆత్మీయంగా బలహీనమైపోయాడు. ఆ దేవదూతలు వెళ్ళిన టైమే చూడండి, అబ్రహాము దగ్గరికి ఎండవేళ, ఆయన ఆత్మీయంగా మంట మండుతూ ఉన్న టైంలో లోతు చల్లారిపోయి ఉన్నాడు ప్రియులరా. అందుకే యేసు ప్రభువారు ఒక మాట అంటాడు కదా ప్రియులరా, మార్కు 13వ అధ్యాయంలో 17వ వచనం అయ్యో అని మొదలవుతుంది. 18వ వచనంలో అంటాడు, ఆ దినము చలికాలము కాకుండానట్లుగా ప్రార్థన. ఏ కాలము?
ఆత్మీయంగా చల్లారిపోయిన కాలంలో యేసయ్యా మీ రాకడి దినం ఉండకూడదయ్యా, లేదా నేను ఎత్తబడే దినమున్నదే ప్రార్థనలో చల్లారిపోయి, ఆత్మీయంగా చల్లారిపోయి, దివాళా తీసి దిగజారిపోయి, నైతికంగా పతనమైపోయి, భక్తి మెట్టుని నాశనం చేసుకున్న ఆ స్థితిలో యేసయ్యా నన్ను మీరు తీసుకోవద్దయ్యా అని ప్రార్థన చేయమని యేసయ్య చెప్పాడు. యేసయ్య చెప్పాడు, నేను చెప్పట్లా. అది చలికాలము సంభవింపకుండా వలనని మీరు ప్రార్థన చేసుకోండి. మనం ఆత్మీయంగా ఒకప్పుడు ఉన్నావేమో, ఒకప్పుడు నీ మెట్టు గొప్పదేమో, ఈ రోజున ఉన్నావా? ఈ రోజు నీలో మంట ఉందా? చల్లారిపోయావా? ప్రియ సంఘమా, దేవుని బిడ్డలారా, అబ్రహాము పగటి వేళ ఎండవేళ ఆత్మీయంగా ఉన్నతమైన శిఖరాగ్రములో ఉన్న సమయంలో దేవుడు ఆయనను సంధించాడు. లోతు జీవితంలో చల్లారిపోయిన దినం ప్రియులరా, మనం కూడా దేవుణ్ణి అడగాలి, అయ్యా నేను చల్లారిపోయినప్పుడు నన్ను తీసుకోవద్దయ్యా. ఈరోజు ఒకవేళ మీ రాకడైతే, ఈరోజు లేదా నన్ను పిలిచే దినమైతే, యేసయ్యా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయ్యా, అయ్యా నన్ను లేవనెత్తయ్యా, నేను మండాలి, నేను మండుతున్నప్పుడు నన్ను తీసుకోయ్యా అని ప్రార్థన చేసుకోవాలి. ప్రియమైన సంగమా, ఇది దేవుని నామములో మీకు ప్రేమతో ఇస్తున్న ప్రేమపూర్వక హెచ్చరిక. ఇంకా ప్రియులరా, పౌలు గారు ఏమంటాడో తెలుసా? 2 తిమోతి 4 అధ్యాయంలో అద్భుతమైన మాటలు అంటాడండి. ఆయన మరణాన్ని సిద్ధపడుతూ ఆయన అన్న మాట చదువమ్మా. 2 తిమోతి 4:6. నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది, మంచి పోరాటము పోరాడి తిని. ప్రియులరా, ఇక్కడ చూడండి, ఆయన పానార్పణంగా అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నేను ఇప్పుడు బలిగా అర్పించబడటానికి సిద్ధంగా ఉన్నాను. ఏందంట? బలిగా అర్పించబడటానికి ఎట్లా ఉన్నాడంట? సిద్ధముగా ఉన్నాడంట. మీ అందరికీ తెలుసు, నేను చెప్పవసరంలా. ఒక గొర్రె పిల్లను బలి అర్పించటానికి తీసుకొస్తే దానికి చెవుడో, నత్తో, మోగో, గుడ్డో, గచ్చో ఏదన్నా ఉంటే దానిని బలి అర్పించవచ్చా? అర్పించకూడదు. అది మంచిదై ఉండాలి. ప్రియులరా, అంటే అదే విధంగా బలి అర్పించబడటానికి పౌలు గారు సిద్ధంగా ఉన్నాడంట. అంటే నా ఆత్మీయ జీవితంలో డాగు లేదు, మడత లేదు, కళంకం లేదు. నా మనస్సాక్షిని జాగ్రత్తగా కాపాడుకుంటున్నా. నా కళ్ళు గుడ్డివి కాదు, యేసును చూసే కన్నులు. నా చెవులు మందం కాదు, నా దేవుని స్వరమును వినే కన్నులు. నా నోరు మోగబోలా, నా దేవుడిని ప్రార్థిస్తున్నా, స్తుతిస్తున్నా, ఆరాధిస్తున్నా, ఆయనతో దినదినం నేను సంభాషిస్తున్నా. కాబట్టి నేను అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నాను. ఐఎమ్ రెడీ అంటున్నాడండి పౌలు గారు. నేను పనార్పణముగా, నేను బలిగా అర్పించబడటానికి నేను సిద్ధముగా ఉన్నాను. ప్రియులరా, ఎవరమైనా గుర్తుంచుకోవాలి, మన ఆయుష్కాలము దేవుడు పరిమితి చేశాడు. యోబు గారు క్లియర్గా చెప్తాడు 14:5. ఏమంటాడు అక్కడ ఆయన? నరుల ఆయుష్కాలము పరిమితి గలది. పరిమితి మించజాలని వయ పరిమాణము. ప్రియులరా, ఒక టైం ఉంది, ఒక టైం దేవుడు పెట్టేశాడు. ఇంత టైమే నువ్వు ఉండేది భూమి మీద. ఆయనకు తెలుసు, ఆయన గ్రంథంలో రాయబడి ఉంది. తొలి యవ్వనంలో ఉన్నావా, యవ్వన కాలంలో ఉన్నావా, మధ్య వయస్సులో ఉన్నావా, వృద్ధాప్యంలో ప్రవేశించావా, లోతైన వృద్ధాప్యంలో ఉన్నావా, నువ్వు ఏ వయస్సులో ఉన్నావు అన్నది ముఖ్యం కాదు. దేవుని రాకడ ఎప్పుడైనా రావచ్చు. దేవుడు రాకడ వచ్చినప్పుడు పిల్లలుంటారు, తొలి యవ్వనంలో ఉన్నవారు ఉంటారు, యవ్వనంలో ఉన్నవారు, మధ్య వయస్కులు, వృద్ధులు, నిండు వృద్ధాప్యంలో ఉన్నవారు, పిన్న వయసుల వారు అందరూ ఉంటారు. ప్రియులరా, ఎప్పుడైనా దేవుడు రావచ్చు, లేదా ఎప్పుడైనా దేవుడు మన దేహాన్ని విడిచి వెళ్ళవచ్చు. అయితే నేను
దేవుడిని సంధించటానికి సిద్ధముగా ఉన్నాను అని చెప్పాలి. నా మరణ సమయం ఎదుర్కోవటానికి నేను రెడీ, నేను సిద్ధంగా ఉన్నాను. దేవా, నేను సిద్ధంగా ఉన్నానయ్యా, నా ఆత్మీయ మెట్టును కాపాడుకుంటూ ఉన్నానయ్యా అని చెప్పే సంఘముగా నువ్వు నేను మనందరము సిద్ధపడుదముగాక. రెండవది ప్రియులారా, మనం మరణించే సమయంలో ఎవరొస్తారు మనతో? ఎవరొస్తారండి మనతో? ప్రియులారా, ఇది చాలా ప్రాముఖ్యం. ఏదో అనుకుంటారు కొంతమంది, ఏదోలే గడిపేసిపోతే సరిపోయిద్ది. ప్రియులారా, ఒక త్రాగుబోతు చచ్చిపోతే వాడి అమ్మటే త్రాగుడు దయ్యం వస్తుంది. వీడు నరకంలో పడ్డా కూడా మందు 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 అని అరుతానే ఉంటాడు. యాడ్ నుంచి వచ్చింది, అగ్నిగంధకాలు పోయి పడతా ఉంటాయి. ప్రియులరా ప్రియులరా, నేను చెప్పేది సత్యం, నేను చెప్పేది జీవము కలిగిన దేవుని వాక్యం, యథార్థమైన మాట. అపవిత్రమైన మురికి జీవితం జీవించిన వాడిని అపవిత్ర ఆత్మ పట్టుకుంటుంది. ప్రియులరా, వాడు అక్కడికి పోయిన తరువాత ఆ అపవిత్రమైన ఆశలు రేకెత్తించబడుతూ అయ్యో వాడి యొక్క శరీర అవయవములలో నుండి భయంకరమైనటువంటి ఆ ముళ్ళతో కూడినటువంటి ఆ దయ్యము వాడి శరీర అవయవం గుండా వెళుతుంటే చీర్చుకుంటూ ఎలాగా శరీరం బాధ అనుభవిస్తుందో ఆ దయ్యం వాడిని ఎంత ఆ శరీరాశలతో కేకలేస్తుంటాడు. అపవిత్రాశలతో ఆ దయ్యం వాడి శరీరాన్ని చీలుస్తూ ఉంటుంది. ప్రియులరా, భయంకరం భయంకరం భయంకరం. అవి వాళ్ళ ఎమ్మట వెళ్తాయి ప్రియులరా, ఆ దయ్యాలు వాళ్ళ ఎమ్మట వెళ్తాయి. అందుకే ప్రియులరా, మన మరణము తర్వాత ఎవరు మనతో రావాలి? అందుకే దేవుని సన్నిధిని వెంబడించే వారంగా ఉండాలి. మనం దేవుని సన్నిధిని వెంబడిస్తూ ఆయన సన్నిధిలో సన్నిహిత సంబంధం దేవునితో కలిగి బ్రతికితే, మనం మరణిస్తే మన వెంట ఎవరు వస్తారో చెప్పండి? చెప్పండి. మన దేవుడు వస్తాడు. ఆయన సన్నిధిలో మనం జీవిస్తే, ఆయనతో సన్నిహిత సాన్నిహిత్యం కలిగి ఉంటే, దావీదు మహారాజు ఏమంటున్నాడు? ఆయన నాకు తోడై ఉన్నాడు అంటున్నాడా? లేకపోతే 23వ కీర్తనలో ఏమన్నాడు? ఇంకోసారి, నీవు నాకు చాలమ్మా మాట చాలు, నీవు నాకు తోడయ్యుందువు అంటే అది వ్యక్తిగత సంబంధం. దేవుడితో అంటున్నాడు, నువ్వు నాకు తోడై ఉన్నావు ప్రియులరా, అంటే ఇక నువ్వే నాతో వస్తావు అయ్యా, ఇక నువ్వే నాతో వస్తావు. ప్రియులరా, పరలోకంలో గొప్ప విషయం, అబ్బా ఆడ పెద్ద పెద్ద కట్టడాలు ఉన్నాయండి, నాకేడు ఇల్లు లేదండి, ఆడ మంచి కట్టడాలు ఉంటాయంట, బంగారు వీధులు ఉంటాయండి. ఇవన్నీ గొప్పవి కాదు, ఇవన్నీ నథింగ్. అవన్నీ ఏ పాటి అండి? అసలు ఏదో చెప్పనా? పరలోకంలో శ్రేష్టమైనది దేవుని సన్నిధి. ఏంటి? అనుక్షణం మనతో ఉంటుంది ప్రియులారా, అనుక్షణం. ఇక మనం దాన్ని 24/7 అని పెడతానికి కూడా లేదు. అక్కడ పగలుండదు, రాత్రి ఉండదు, ఎప్పుడు ఇక అనుక్షణం ఆయన సన్నిధిని మనం కలిగి ఉండటమే అదే ప్రియులారా. అందుకే ఏ విధంగా కూడా, ఏ కారణాన్ని బట్టి కూడా దేవుని సన్నిధి పోగొట్టుకోవద్దు. చేతులు జోడించి చెప్తున్నా ప్రియ సంగమా, ఆదివారం ప్రార్థన పోగొట్టుకోవద్దు, ప్రత్యేక ప్రార్థనలు పోగొట్టుకోవద్దు. నువ్వు ఇక్కడ ఎంత సన్నిహితంగా దేవుని సన్నిధిలో ఎక్కువగా, ఎంత ఎక్కువగా ఆయన సన్నిధిలో గడుపుతావు, నీ వెంట ఆయన వస్తాడు, ఆయన వస్తాడు. ప్రియులరా, దేవుని సన్నిధిని చులకనగా చూసే వాళ్ళ వెంట దయ్యాలు వస్తాయి, చీకటి శక్తులు వస్తాయి, వారిని పట్టిన గర్వపు ఆత్మలు వస్తాయి. ప్రియులరా, ఖచ్చితంగా దేవుణ్ణి చులకనగా ఎవరు తీసుకున్నా సరే వాళ్ళ జీవితాన్ని చులకనగా ఎంచే ఆత్మలు వాళ్ళ వెంట వస్తాయి. అందుకే ప్రియులరా, మనం దేవుని సన్నిధి, దేవుని సన్నిధి, పరలోకం అంటే ఏంటి? దేవుని సన్నిధి కలిగి ఉన్నదే పరలోకం. ప్రియులరా, ఒక మాట గుర్తుపెట్టుకోండి, దేవుని సన్నిధి లేని పరలోకం పరలోకమే. ఒకవేళ నరకంలో దేవుని సన్నిధి ఉంటే అదే నిజమైన పరలోకం. ఎక్కడ దేవుడి సన్నిధి ఉంటే అదే పరలోకం. అందుకే బిల్లీ బ్రే అనే దైవజనుడు ఏమన్నాడో తెలుసా? ఒకవేళ
ఆయన గనక నరకంలోనికి తీసుకెళ్తే అక్కడంట దేవుణ్ణి బహుగా స్తుతిస్తూ హల్లెలూయా హల్లెలూయా అని దేవుణ్ణంట ఆనందంతో స్తుతిస్తూ పాటలు పాడుతుంటాడంట. సైతానుగాడి పరిస్థితి అంట ఇంకా దిగజారిపోయి అంటాడంట, ఓరి బాబు నువ్వు రాంగ్ అడ్రస్కి వచ్చావు, నీలాంటి వాడు ఇక్కడ ఉండకూడదు, వెళ్ళిపో అని అనవసరంగా ఈడిని లాక్కొచ్చాను నేను అని ఆయనే ఆ దుష్టుడు ఆ సాతానుడు వాడే నన్ను ఏం చేస్తాడు, తిరిగి వెళ్ళిపోమ్మని పంపించి వేస్తాడు. ఎందుకంటే నేను ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో పాతుకుపోయాను. దేవుని సన్నిధిలో పాతుకుపోవాలి, దేవుని సన్నిధిని కాపాడుకోవాలి, ఎల్లప్పుడూ దేవుని సన్నిధిని మనము ఆస్వాదిస్తూ ఉండాలి. ప్రియులరా, ఈ ఇతర గ్రహాల్లోనికి వెళ్ళేవారు ప్రత్యేకమైన వస్త్రాలు ధరిస్తారు, ప్రత్యేకమైన వాటిల్లో వాళ్ళకి, ఎందుకంటే ఇతర గ్రహాల మీద ఆక్సిజన్ ఉండదు, వీటిని కొన్ని ప్రత్యేకమైన వస్త్రాలు కొంత ప్రొటెక్షన్ ఇచ్చేవి ధరింపచేసి వాళ్ళకి ప్రాణవాయువును నింపి ఆక్సిజన్ని నింపి వాళ్ళని పంపిస్తూ ఉంటారు. ప్రియులరా, ఒకవేళ ప్రియులరా అవి గనక పని చేయకపోయినా ఆ వస్త్రములు ధరించకుండా వీళ్ళు బయలుదేరి వెళితే ఏమైపోతారు మీకు తెలుసు. క్షణాల్లో, కొద్ది క్షణాలు మనం కూడా అదే విధంగా పరలోక సంబంధమైన దుస్తులు ధరించాలి. ఎల్లప్పుడూ మన చుట్టూ పరలోక దుస్తులు ధరించుకొని ఉండాలి, అనగా దేవుని సన్నిధిని ఎల్లప్పుడూ సమీపంగా ఉండాలి. ప్రార్థన, వాక్యము, స్తుతులు, ఆరాధన, దేవుని భయము, దేవుని పరిశుద్ధత, దేవుని సత్యము, దేవుని నీతి, ఇలాంటి ఆత్మ సంబంధమైన వస్త్రాలతో మనము అలంకరింపబడి ప్రియులరా ఎల్లప్పుడూ దేవుని సన్నిధిని అనుభవించే వారముగా ఉండాలి. అంతరిక్షంలోనికి వెళ్ళేవాడు అవస్త్రాలు లేకపోతే ఎలా చనిపోతాడో, ఓ క్రైస్తవుడా, దేవుని సన్నిధి నీతో లేకపోతే, ఆత్మీయ వస్త్రాలు నీతో లేకపోతే నువ్వు కూడా ఆత్మీయంగా మరణమైపోతావు. అందుకనే ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంటుంది, అది మనం పొందుకోవాలి. ఒక సమయంలో ప్రియులరా ఒక వ్యక్తికి 3 స్నేహితులు ఉండేవాళ్ళు. ఎంతమంది? 3 స్నేహితులు. మొదటి స్నేహితుడికి చాలా సమయం ఇచ్చేవాడు. ఆ స్నేహితుడితో గడపటానికి ఎక్కువ సమయం కేటాయిస్తూ ఉండేవాడు. ఉదయం వెళ్ళి కొన్ని సందర్భాల్లో రాత్రి 10-12 కూడా వచ్చేవాడు. ఆ మొదటి స్నేహితుడి కోసం తన బలం చాలా ఖర్చు పెట్టేశాడు. ఆ మొదటి స్నేహితుడి వల్ల తనకి తృప్తి కలగకపోయినా ఆ మొదటి స్నేహితుడితోనే చాలా సమయం గడుపుతూ ఉండేవాడు. ఇక రెండో స్నేహితుడు ఉన్నాడు. ఆ రెండో స్నేహితుడితో కూడా మొదటి స్నేహితుడితో గడిపినంత సమయం గడపకపోయినా రెండో స్నేహితుడితో కూడా పర్వాలేదు, కొంత సమయం ఎక్కువగానే గడుపుతూ ఉండేవాడు. అవకాశం దొరికినప్పుడల్లా రెండో స్నేహితుడితో కూడా ఎక్కువగానే గడుపుతూ ఉండేవాడు. ఇక మూడో స్నేహితుడు ఉండేవాడు. రోజులో ఆ స్నేహితుడికి కొద్ది నిమిషాలు మాత్రమే ఇచ్చేవాడు. ఏమిచ్చేవాడు చెప్పండి? ఏమిచ్చేవాడండి? కొద్ది నిమిషాలు మాత్రమే ఇచ్చేవాడు. గుర్తుపెట్టుకోండి. సరే, కొంతకాలం అయిపోయిన తర్వాత, కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఈయన మీద కొన్ని నేరారోపణలు చేయబడినాయి. ఈయన్ని రాజుగారి దగ్గరకు పిలిపించారు. ఈయన కబురు పెట్టారు, నువ్వు రాజుగారి దగ్గరికి రా అని. వెంటనే ఈ వ్యక్తి ఏం చేశాడు? ఎక్కువ సమయం ఎవరితో గడిపాడు? తన బలము, తన ఆరోగ్యము, తన శక్తి, తన సమయము అంతా ఎవరి కోసం మ్యాక్సిమం త్యాగం చేశాడు. తన దగ్గర నుంచి తనకు తృప్తి కలగకపోయినా, ఆనందం కలగకపోయినా, మనసుకు నెమ్మది కలగకపోయినా ఏ వ్యక్తి కోసం ఎక్కువగా కష్టపడ్డాడు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, నువ్వు వచ్చి నాకు సహాయం చేయు అంటే ఆ వ్యక్తి అన్నాడంట, నేను రాను. సరే, రెండో స్నేహితుడి దగ్గర కూడా కొంచెం సమయం ఎక్కువే గడిపాడు. మొదటి స్నేహితుడి దగ్గర అత్యధిక సమయం గడిపాడు. రెండో స్నేహితుడి దగ్గర కొంత సమయం పర్వాలేదు, మంచిగానే గడిపాడు. ఆ స్నేహితుడి దగ్గరికి వెళ్ళి
ఆయన్ని అడిగాడంట. ఆ స్నేహితుడు అన్నాడంట, వస్తా, కానీ ఎక్కడి దాకా వస్తానో తెలుసా? రాజుగారి భవనము యొక్క గేటు దాకా వస్తా, లోపలికి మాత్రం నేను వచ్చేది లేదు అన్నాడంట. అతను సహాయం చేయనని నిరాకరించేశాడు. ఇక మూడో స్నేహితుడి దగ్గర, వీళ్ళ దగ్గర రోజు గంటలు గంటలు గడిపితే మూడో స్నేహితుడి దగ్గర కొద్ది నిమిషాలు లెక్క పెట్టచ్చు. ఒక చేత్తో లెక్క పెట్టచ్చు, మరి 2 చేతులతో లెక్క పెడితే అయిపోతాయి. కాళ్ళకు కూడా వెళ్ళవసరలా, అన్ని నిమిషాలు మాత్రమే ఆ స్నేహితుడేమో అంతకుముందు ఇతను ఎప్పుడు వస్తాడా, ఇతనితో ఎక్కువసేపు మాట్లాడాలి అని ఎంతో ఎదురు చూసినా కూడా వచ్చాడులే మాట్లాడదాం, కాసేపు సంతోషంగా గడుపుదాం అనుకునేలోపు, వచ్చాడని ఆనందపడేలోపు తుర్రని జారుకునేవాడు. అయిపోయేది, కొద్ది నిమిషాలు కూడా ఉండేవాడు కాదు. సరే, అతన్నన్నా అడిగి చూద్దామని ఆ మూడో స్నేహితుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, నాకు ఈ విధంగా ఇబ్బంది ఎదురయ్యింది, రాజుగారి ముందు నిలబడే దినం వచ్చేసింది, నేను వెళ్ళాలి, నాకు కొంచెం సహాయం చేయటానికి వస్తారా అంటే, నేను వస్తాను పద అని వెళ్ళారు. రాజుగారి దగ్గరికి వెళ్ళారు. రాజుగారికి ఈ వ్యక్తి, ఈ మూడవ స్నేహితుడు రాజుగారికి బాగా తెలిసిన వ్యక్తి, బాగా కావలసిన వ్యక్తి. వెళ్ళి ఈ మూడో స్నేహితుడు, అయ్యా ఇదిగో వీడు నా మిత్రుడండి, ఏదో కొన్ని పొరపాట్లు చేసినాడట, నన్ను బట్టి దయతో ఆ బిడ్డను క్షమించండి అని కొంచెం రాజుగారి దగ్గర ప్రాధేయపడినప్పుడు రాజుగారు ఏం చేశాడు తెలుసా? తన స్నేహితుడిని బట్టి, తన మిత్రుడిని బట్టి, తను కోరుకున్న వ్యక్తిని బట్టి అన్నాడు, సరే నిన్ను బట్టి నేను ఇతని అపరాధమును క్షమిస్తున్నాను అన్నాడు. ప్రియులరా, ఇప్పుడు బయటకు వస్తూ ఇతడేమనుకుంటున్నాడో తెలుసా? అరెరెరే, ఈ స్నేహితుడితో కొన్ని నిమిషాలు స్నేహం చేస్తేనే నాకింత శిక్ష తప్పింది, ఈ స్నేహితుడితో ఇంకా నేను ఎక్కువ స్నేహం చేస్తే రాజుగారి దగ్గర నా గురించి ఇంకా బాగా చెప్పుండేవాడు, రాజుగారు నన్ను ఇంకా బాగా ఎన్నో ఘనతలు, ఆయన దగ్గర నాకు ఎంతో మెప్పు దొరికేది, ఆయన దగ్గర నాకు ఇంకా ఎంతో ఉన్నతమైన అవకాశాలు నాకు ఇచ్చి ఉండేవాడు కదా, అయ్యో ఈ వ్యక్తితో నేను కొంచెం స్నేహమే చేశానే అని దుఃఖపడుతూ వెలుపలకు వచ్చాడు. ప్రియులరా, అర్థమైందా మీకు? ఖచ్చితంగా మీరు తెలివిగల వాళ్ళు అర్థమై ఉంటుంది. బ్రతికినంత కాలము డబ్బు కోసం బ్రతికి, మొదటి స్నేహితుడు ధనము, రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడ్డావు, గంటలు సమయం గడిపావు, డబ్బే పరమావధి అనుకున్నావు, డబ్బే నీ ప్రాణం అనుకున్నావు, నీ ఊపిరి అనుకున్నావు. డబ్బు కోసం నువ్వు పరుగులెత్తావు. నీకు నెమ్మది ఇవ్వాలా, నీకు ఆరోగ్యం ఇవ్వాలా, నీకు సంతోషం ఇవ్వాలా, నీకు సమాధానం ఇవ్వాలా, నిన్ను తృప్తిపరచాలా, అయినా ఆ మొదటి స్నేహితుడితోనే ఎన్నో గంటలు గడిపావు. ఇక 2 కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు. ఈ స్నేహితులు ప్రియులరా, ఈ 2వ బ్యాచ్ వీళ్ళేమన్నారు? అయ్యా సమాధి గేటు దాకా వస్తాం, కానీ సమాధి లోపలికి మనతో పాటు వస్తారా ఎవరన్నా ఒక్కళ్ళన్నా? నువ్వు పోతే పోయావు పో, నేను బతకాలి. ఎవరన్నా ఒక్కళ్ళన్నా సహాయం చేయగలరా? ఎవరు రాలేదు ప్రియులారా. బంధువుల కోసం బ్రతుకుతావు, కుటుంబ సభ్యులే నీకు ప్రాణం అనుకుంటావు. దేవుడి సన్నిధి ఏమాత్రం వారి ముందు నీకు బలాదూర్. దేవుడు కంటే